అంటే నవ్వు ఎంత ముఖ్యమో, నవ్వు ఎంత మనకు అవసరమో అనేది చెప్తూ ఇప్పటికి కూడా అతని మాటలు వింటూ మనం ఇప్పుడు ఈరోజు బ్రతుకుతున్నామంటే జానీ భాయ్. మనకు అల్లె చక్రపాణి గారు ఎప్పుడైతే ఒక ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మనకు జానీ లివర్ గారిని మన ముందుకు తీసుకొచ్చారో చక్రపాణి గారు, అలాగే దేవరశెట్టి గంగాధర్ గారు జానీ లివర్ గారికి సన్మానం చేస్తారు. అలాగే చిన్నప్పటి నుండి భక్తి గీతలు వింటూ భక్తి పాటలు పాడుతూ పల్లె గానాలు, సాహిత్యాన్ని, సంగీతాన్ని చూస్తూ ఒక ఎమ్మెల్సీగా ఇప్పుడైనా మనకు గోరెట్టి వెంకన్న గారికి అఖిల రమేష్ గారు, మోర రమేష్ గారు వీరు సన్మానిస్తారు. అలాగే మన ముందు చిన్న పాపగా వచ్చి తెలంగాణ ప్రతి విప్లవానికి మాట్లాడుతూ ఇప్పుడు మన స్టేజ్ మీదకి తెలంగాణ నుంచి హైదరాబాద్ ఇచ్చేసిన మధుప్రియ గారికి కూడా ఒక చిన్న చిరుకానక, మోగ్లి రవి గారు, అలాగే దేవరశెట్టి శ్రీధర్ గారు చిన్న సన్మానం. అమ్మకు ఆశీర్వాదం ఇవ్వాలి, సన్మానం కాదు. ఇది ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఎప్పుడు పిలిస్తే బాంబేకి రావాలి మళ్ళీ. సో మచ్. అలాగే మనకు మన మధ్యలో డాక్టర్ జంజరాల గురించి చెప్పాలి. ఎంతమంది డాక్టర్ జంజరాల గారి ట్రీట్మెంటు మీరు తీసుకుంటున్నారు? గ్రేట్. అతను 40 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నాడో నాకు అది ఇప్పుడు అలాగే కనబడతాడు. యోగా మాస్టర్, స్పెషల్లీ అంబికా యోగా కుటీరుతోని ప్రతి ఒక్కరికి ఎంత ఇదును కానీ ఇప్పటికి కూడా ఇంటి నుండి డిస్పెన్సరీ వరకు నడవడము, నడిచి వెళ్ళడము, ఆరోగ్యాన్ని ఏ విధంగా చెప్పి ఒక ఆయుర్వేద ఆచార్య మన ముందు. కానీ 40 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాడో ఎంత ఎదిగినా ఈరోజు మాత్రం కూడా అదే పోస్టర్, అదే సేవ, అదే. అలాగే జంజరాల గారికి ఇప్పుడు మాకు జక్కని నరేంద్ర గారు, వేముల సత్యనారాయణ గారు సన్మానిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఎందుకంటే 0 to హీరో అనుకున్నాం. మిమ్మల్ని అడిగినప్పుడు మేము ఇంకా హీరో కాలేదని చెప్పి అన్నారు. కానీ మాకు మాత్రం హీరో. తప్పకుండా మీరు హీరో కాలేరు, బట్ స్టిల్ వీఆర్ వాచింగ్. అలాగే మన ముందు శ్రీ వల్లాల్ లక్ష్మణ్ గారు ఉన్నారు. మాకు రిలేషన్గా ఉండగాని కానీ మేము భీవండిలో చూస్తున్నాం. అతను ఏ విధంగా ఒక చిన్న కార్ఖానాలో ఉండి చిన్న కార్ఖానాతో సంబంధిస్తూ ఇప్పుడు ఎంతో ఎదిగిన కానీ అదే ఒదుగుతూ అదే సేవలు అందిస్తూ కరోనా కాలంలో ప్రత్యక్షంగా మేము చూసాము. ఎంతోమంది తమ యూపీ, బీహార్కు వెళ్ళడానికి ఎంత కష్టం ఉన్నా కానీ వాళ్ళందరినీ ఆపి వాళ్ళందరితో భోజనం చేయించి వాళ్లకు ఇల్లు కానీ ఏది కానీ సరుకులు కానీ ఇస్తూ అక్కడ భివండి వాతావరణాన్ని అతను కాపాడిన ఇప్పుడు కూడా ఆ యొక్క సేవ చేస్తున్నాడు. బట్ ఆ రోజుల నుంచి ఈ రోజుల నుంచి చూస్తే ఆ సేవలకు మా స్వయం కృషి టీం అందరూ కూడా జోహార్లు అర్పిస్తున్నాము.
కాబట్టి గజల్లి రవి గారు అలాగే డాక్టర్ శ్రీధర్ సుంక వారు సన్మానిస్తారు. అలాగే మన ముందు ఇద్దరు కూడా కపుల్ చూస్తున్నారు, వెంకటరమణ మరియు కిరణ్ మృదుల గారు. వీరి గురించి కూడా ఒక చిన్న అమౌంట్తోని ఇప్పుడు వేలాది కోట్ల ఇండస్ట్రీ దీన్ని తీసుకొచ్చి ముంబై మహారాష్ట్రలో వేల మందికి మనకు జాబ్స్ ఇచ్చి తెలంగాణ కానీ అటు మనకు ఆంధ్ర కానీ ఇటు మహారాష్ట్ర కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్గా మారి జీరో నుంచి హీరోగా ఎదిగిన మేము కూడా వారిని తప్పకుండా ఒక వాల్యూమ్ చూస్తున్నాం. మేము మా స్వయం కృషి యొక్క వాల్యూమ్ లోపల వాళ్ళ ఫోటోలు వాళ్ళ బయోగ్రఫీ వాళ్ళు చేసిందంతా ప్రింట్ అవుతుంది. ఈరోజు చెప్పడం ఎందుకంటే మరి ప్రతి ఒక్కరికి ఏదైనా టైం కన్జ్యూమ్ కావచ్చు, బట్ డెఫినెట్లీ వీఆర్ ప్రింటింగ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ శివ తాటికొండ అండ్ సత్యపాల్ భోగా వీరిద్దరు సన్మానిస్తారు ఇద్దరికి. హలో, ఇప్పుడు మన జిల్లా గవర్నర్ సార్ మనందరికీ తెలుసు, తన ఒక మిల్ వర్కర్కు పుట్టిండు. మన ఏరియా ఇక్కడ ప్రభాదేవి మానాజీ రాజు చాల్లోనే తన మొత్తం స్టడీ మిత్రమండలి కానీ వే గ్రంథ కానీ అక్కడికి విజిట్ చేసి ఆ పుస్తకాలు చదువుకొని ఎంతో ఇన్స్పిరేషన్గా తన కంప్లీట్ చేసిండు. అండ్ ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ పిఎఫ్ ఆఫీస్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్. ఈ వాజ్ రిటైర్డ్ నౌ. సో తనకు కూడా అంటే వెరీ లో లెవెల్ నుండి పైకి వచ్చిండు. అండ్ ఆల్సో గైడింగ్ మినీ సంఘాలు, అన్ని సంఘాలకు కూడా కాన్స్టిట్యూషన్ ఎవరికన్నా అమెండ్మెంట్ చేయాలంటే ఫస్ట్ పేరు వచ్చేది మన జిల్లా సార్ది. సో ఈజ్ ద మ్యాన్, లైక్ టోటల్ నాలెడ్జ్ అనేది మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చూస్తే పిఎఫ్ ఆఫీస్ లోపల కూడా తన యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లోపల కూడా తన యొక్క పాల్గొంటాడు. అక్కడ యొక్క యూనియన్లో కూడా తన యొక్క కీ పాత్ర వహించిండు. సో జిల్లా సార్ ఇక్కడ వచ్చిండు, ఆయన కూడా మేము ఈ విధంగా సన్మానం చేయాలని కోరుతున్నాము. మన ఆడపు రామ్మోహన్ గారు, ఆడపు రామ్మోహన్ చెప్పాలంటే GS2 సూపరింటెండెంట్, తర్వాత మన ఆడపు వేణు గారు. సో ఐ రిక్వెస్ట్ దెమ్ టు ఫెలిసిటేట్ జిల్లా గవర్నర్ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది, మా స్వయం కృషి టీం అందరిది. కానీ దానికి ముందుగా ఒక పెద్ద అనౌన్స్మెంట్ మాకు ఇచ్చి మా తల్లిదండ్రుల గురించి, వారి తల్లిదండ్రుల గురించి, మాకు వాళ్ళ యొక్క కష్టజీవి, వారు ఏ విధంగా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారో అన్ని విషయాలను చెప్పిన తర్వాత మాకు అనిపించింది అఖిల్ రమేష్ డెఫినెట్లీ యూ డిజర్వ్. వారి పేరెంట్స్ని మీ వేదికపైకి రావాలని కోరుతున్నాం మేము. శ్రీ అఖిల బుచ్చిరాజం, అఖిల విమల గారు. అఖిల విమల బుచ్చిరాజం వీళ్ళు కోవిడ్లో కూడా ఎంతో పోరాటించి తన జీవితాన్ని కాపాడుతూ ఎవరు ఇంటికి వచ్చినా కానీ వాళ్ళ ఇంటికి మాకు తెలిసి ఎవరు కూడా ఉపవాసం వెళ్ళలేరు, వాళ్ళ చేతితో ఎవరు తినక ఊరుకోలేరు. బొమ్మెన గ్రామంలో అక్కడ ఉండి పుట్టి పెరిగి సెంచురీ మిల్లో పనిచేసి మీ అందరి పుట్టి పిల్లలందరినీ సాది ఇక్కడ దాకా చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. ఇదే మాకు కావాల్సింది. మేమేమి తీసుకపోము,
మా మమకారం మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలి. సో కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఒక నిమిషము. ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు దైవం లాంటి వారు. ఈరోజు మా డాడీ 80 సంవత్సరాల వయసు ఉంది, అందు గురించి రాలేకపోతాడు. మా మమ్మీ మాకు ఎన్నో విధంలో చిన్నప్పటి నుంచి మా అందరికీ తెలుసు మిల్ వర్కర్ది ఎలాంటి గతి ఉంటుందో. ఎంతో మంచిగా చూసుకున్నది మా తమ్ముడు, నా కొడుకు వివిన్. గోరెడ్డి వెంకన్న గారిని దయచేసి నేను అమ్మకు తల్లికి సన్మానించమని కోరుతున్నాను. అలాగే స్వయం కృషి యొక్క ఆబ్జెక్టివ్స్లో విద్యాదానం కానీ వైద్యదానం కానీ ముందు రానున్న యంగ్ జనరేషన్కు ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి మా టీం అంతా కూడా ప్రతి క్షణం ఉంటుందని చెప్పి మేము అందరము కంకణం కట్టుకున్నాము. టీం అందరు కూడా ప్రతి ఒక్కరూ గెస్ట్ వెనకాల నిలబడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి మోగ్లీ గారు, రవి గజల్లి గారు, అల్లె చక్రపాణి గారు, భోగ సత్యపాల్, మోర రమేష్ గారు, గుజ్జల శంకర్ గారు, అడేపు రామ్మోహన్, డాక్టర్ సుంక, అక్కెల రమేష్, దేవరశెట్టి గంగాధర్, వేముల సత్యనారాయణ, జక్క నరేంద్ర అండ్ దేవరశెట్టి శ్రీధర్, గంగాధర్, తాటికొండ శివ. ఇది మా టీం అండి. వీరి గురించి చెప్పే అవసరం లేదు. ఎవ్రీబడి, ఎస్ ఐఎమ్ ఆల్సో దేర్, వన్ ఆఫ్ ద. ఇంకో విషయం చెప్పాలంటే, ఎప్పుడైతే ఇప్పుడు మేము అనుకున్నామో స్వయం కృషి కావాలని, అయిన తర్వాత మా మోరా రమేష్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క మేనేజ్మెంట్కు డిస్కస్ చేసిండో ఇట్లా మేము ఒక మంచి టీం తయారు చేసినాము స్వయం కృషి అని, వాళ్ళ బోసు మొట్టమొదటిగా ఆయన 51,000 ఆ యొక్క కాన్సెప్ట్ చూసి, ఆ యొక్క ప్రజెంటేషను కాన్సెప్టు, ఆ యొక్క మన ఏదో ఫెలిసిటేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక హిస్టరీ చూసి ఇమ్మీడియట్గా 51,000 డొనేషన్ చేస్తారు. సో ఐ రిక్వెస్ట్ భగవాన్ పారేక్, he has donated and Mora Ramesh, 1 minute, you come. మాకు ఇంకా బ్యాంక్ అకౌంట్ రాలేదు కానీ డొనేషన్స్ వచ్చినాయండి. 1 minute. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మోరా గారు. సో ఆల్ అవర్ మెంబర్స్ చాలా కాన్ఫిడెంట్, హైలీ ఎడ్యుకేటెడ్. మీరు అందరు చూసిలో పీపీటీ లోపల హైలీ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు అండ్ దే వాంట్ టు సర్వ్ ద కమ్యూనిటీ. మా అబ్జెక్ట్ కూడా మీరు చూశారు కాబట్టి ఇంకా డీటెయిల్గా వెళ్ళలేదు, చాలా టైం లేదు కాబట్టి. సో ఇప్పుడు మన ముందు ఈ ఆబ్జెక్టివ్స్కు తోడ్పడుతూ మా యొక్క స్వయం కృషి టీం మెంబర్ యొక్క కూతురు అనుష ఆడేపు నేను వేదికపైకి పిలుస్తున్నా. అనుష ఆడేపు వచ్చిన తర్వాత మీకు నేను చెప్తా అనుష గురించి. అలాగే రాము రాఠోడ్ కూడా వేదికపైకి రావాలి. మాకు ఎయిర్పోర్ట్ నుండి ప్రొద్దున్నే ప్రతి ఒక్కరి టైంని తెలుసుకుంటా, వారికి అందరూ హైదరాబాద్ నుంచి చెప్తుండే, మా మధుప్రియ హైదరాబాద్ నుంచి అంటుండే, అంకల్ నేను బాంబే వస్తే నాకు సిద్ధివినాయక దర్శనం కావాలి. మరి మేము సిద్ధివినాయక దర్శనం కావాలంటే అన్న సిద్ధివినాయక దర్శనం కావాలంటాం. సో దేనికి కూడా ఎంత బిజీ ఉన్నా కానీ మనకు భగవంతుని దర్శనం ఇచ్చి అండగా అన్నగా ఉన్న మా ఏకనాథ్ అన్న గారు కూడా వేదికపైకి రావాలని చెప్పి మేము కోరుతున్నాము. సో మా అందరి చిరుకానుగా బీజేపీ మనకు ముంబైలో సెక్రటరీగా ఉన్నారు. రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటాము. వినయ్ అన్నను ఒకరి ఎస్కార్ట్ చేయండి. దేవరశెట్టి గంగాధర్, శివ తాటికొండ, రాము రాఠోడ్,
అన్న ప్లీజ్ అన్న 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 ప్లీజ్ ప్లీజ్ మన ముందు ఆడెఫ్ వేణు మా యొక్క స్వయం కృషి టీం వారి యొక్క పాప అనుష ఎంతోమంది అంటే ఒక మూవీ ఇప్పుడు వచ్చే రానున్న మేలో రిలీజ్ ఉంది. ఆ మూవీ టీజర్ చూద్దాం మనందరము. టీజర్ చూశాక అమ్మాయికి ఆశీర్వాదించాలి మీరందరూ. ఎందుకంటే షీఈస్ గోయింగ్ టు బి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. లీడ్ రోల్గా అనుషాని ఆ మూవీలో సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మూవీ పేరేంటి అదేంటి చూద్దాం. ఎందుకంటే మనకు సో వాంట్ టు స్పీక్ వెన్ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్. తెలుగులోనే మాట్లాడాలి కానీ. అందరికీ నమస్కారం. మై డెబ్యూ ఫిల్మ్ మాజీ ప్రార్థన ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 9th May. అందరూ తప్పకుండా చూడాలి, రావాలి అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, నాకు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ ఎంజాయ్ ద టీజర్. So teaser, lights off, and I'm requesting all the guests to just watch the teaser. Lights off on the stage. Stage lights. Vacate the village! Thank you so much. Thank you. God bless you. You have to come here. ఐ రిక్వెస్ట్ బోవా సహదేవ్ గారు ఫెలిసిటేట్. మనకు ఆర్టిస్టులకు కానీ మిగతా గెస్ట్లకు ఆంధ్ర మహాసభ కూడా మనకు చాలా హెల్ప్ చేసింది ఈనాటి కార్యక్రమానికి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఇన్వైటింగ్ ప్రెసిడెంట్ శ్రీ కొండారెడ్డి గారు ఆన్ ద డైస్, ఇన్వైటింగ్ ట్రస్టీ చైర్మన్ శ్రీ రమేష్ మంతన గారు ఆన్ ద డైస్, అలాగే జనరల్ సెక్రటరీ శ్రీ యాపురం వెంకటేశ్వర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ ఇట్స్ అ వెరీ షార్ట్ టైమ్ వీ జస్ట్ ఇంట్రడ్యూస్ స్వయం కృషి. ఐ హర్డ్ దట్ మీరు కూడా స్వయం కృషే. మీరు ఏ విధంగా వచ్చి ఏ విధంగా ఎదుగుతున్నారో. ఎవ్రీబడి ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్వయం కృషి. ప్రతి ఒక్కరికి వారి వారి హిస్టరీ, వారి వారి యొక్క కాంట్రిబ్యూషన్స్. మీరు కాంట్రిబ్యూషన్ అంటే డబ్బు కాదండి, మీరు చేర్చాలంటే మనం దాని గురించి ఎక్కడో మన యూట్యూబ్ కానీ మిగతా దాని లోపల మనము దీన్ని చేసుకుందాం. ప్రింటు అల్లె చక్రపాణి గారు సన్మానిస్తారు. అలాగే ట్రస్టీ చైర్మన్ రమేష్ గారు, రమేష్ మంతెన, అలాగే జనరల్ సెక్రటరీ శ్రీ యాపురం వెంకటేశ్వర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. వివిధ సంఘాల నుంచి అందరు వచ్చారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక చీఫ్ గెస్ట్ నేను శ్రీనివాస్ గారిని మాట్లాడమంటున్నా, కానీ ఈ యొక్క దాని గురించి ఆల్రెడీ మనకు ఆంధ్ర ఎడ్యుకేషన్ ఎప్పుడైతే జాన్ లివర్ గారు చెప్పారో, ఐ థాట్ దట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్, బట్ యూ ఎక్స్ప్రెస్డ్. అందరికీ నీళ్ళు వచ్చినాయి, అందరికీ కన్నీరు అది కనబడ్డది. ఎందుకంటే వీ షుడ్ ఫాలో ఎవ్రీథింగ్. సో కాబట్టి నాకు ఇక్కడ సమయం తక్కువ ఉంది. ఐఎమ్ అనేబుల్ టు గివ్ ఎవ్రీబడి, సో ఐఎమ్ గివింగ్ ఓన్లీ చీఫ్ గెస్ట్ టు స్పీక్. సో శ్రీ ఆది శ్రీనివాస్ గారు మాట్లాడాలని కోరుతున్నాను.
ఈరోజు మేమంతా హైదరాబాద్లో ఉన్నట్టు అనిపిస్తున్నది, లేదు కరీంనగర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక కొర్ల, జైచాల్, మెట్టిపల్లి, వేములవాడ, కరీంనగర్, అంటే బొంబాయిలో కూడా మన తెలుగువారు తక్కువేమి కాదని చూపడానికి ఇక్కడ ఒక స్వయం కృషి ఫౌండేషన్ ద్వారా ఓ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సామాజిక సేవలో, సాంఘిక సేవలో, కళారంగంలో సేవలు అందిస్తున్నటువంటి వారిని గుర్తించి వారికి సన్మాన కార్యక్రమం చేయడంతో పాటు మన పల్లె నుండి వచ్చినప్పటికీ కూడా మనం పల్లెలను మరవలేమనేటువంటి ఆలోచనతోటి పేరే పల్లెల జానపద గేయాలనే ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం, ఆనందదాయకం. స్వయం కృషిలోనే బ్యాక్ ఎండ్ లేని, అంటే రాజకీయ పరంగా కానీ తల్లిదండ్రులు పడుతున్న కష్టంతో ఎదుగుతున్న తీరును స్వయంగా ఈ కార్యక్రమం ఆరంభంలోనే కన్న తల్లి గురించి, కన్న తండ్రి గురించి పాటతోని మధుప్రియ ప్రారంభం చేసినటువంటిది కూడా మనం చూసినాం. అదేవిధంగా రాము రాథోడ్ కానీ, గోరెడ్డి వెంక నచ్చిన తర్వాత తీరే మారింది, గల్లీ చిన్నదంటే అన్న గల్లీ సన్నది అంటున్నాడు పక్క నుండి. మేమిద్దరం ముందు కూర్చున్నాం. అన్న గల్లీ చిన్నదనే పాట అందుకున్న తర్వాత అన్నేమంటుంటే గల్లీ సన్నది ఇక్కడ అనేటువంటి మాటతోటి జాన్ లివర్ గారు వారి చరిత్ర కూడా చెప్పినప్పుడు చాలామంది భావోద్వేగానికి గురైనరు. మధుప్రియ పాడిన పాటలతో కూడా తల్లిని, తండ్రిని గురించి చెప్పినప్పుడు కూడా భావోద్వేగానికి, గోరెడ్డి వెంకన్న పాటలు కూడా భావోద్వేగానికి గురై తిరిగి మనం పల్లెలకు, మన తల్లిదండ్రులు, మన మన జన్మభూమిని గుర్తు చేసుకున్నామని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈ వేదిక మీద 5 ప్రముఖుల్ని ఇప్పుడు సన్మానం చేసినారు. ఇప్పుడే వారి గురించి చెప్పిన సందర్భంలో ఇటువైపు లక్ష్మణ గారి గురించి కరోనా సమయంలో చెప్పినట్టు సందర్భం కానీ, డాక్టర్ జంజర్ల గారని చెప్పని పరిచయం చేసినట్టు సందర్భం, బహుశా డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి దంపతులు అనేటువంటి కూడా చెప్పారు. అదేవిధంగా గోవర్ధన్ ఇప్పుడే ఓ టీజర్ను కూడా చూపించి తను నటిస్తున్నటువంటి సినిమాను ఆశీర్వించని చెప్పినటువంటి అనూష గారి గురించి కూడా వేదిక మీద ఉన్న పెద్దలు. ఈనాటి కార్యక్రమము చాలామంది స్వయం కృషి ఫౌండేషన్ పెద్దలు వరుసగా నిలబడి ఉన్నారు. వీళ్ళ మధ్యలో కూడా ఫోటో దిగడం జరిగింది. గంగాధర్ గారు, మేము ఒకటే గ్రామం పుట్టి పెరిగిన వాళ్ళం. మేము పిల్లవరపు గంగాధర్ అని అక్కడ విద్యాభారతి స్కూల్ నడిపినవాడు, తర్వాత పియర్లెస్లో కూడా పనిచేసినవాడు. తర్వాత బొంబాయికి వచ్చి మా వాళ్ళ దగ్గర కూడా లింగంపేటే, వారితో పాటు సహదేవ్ బోగా కూడా కోనాపురం చెప్పి పరిచయం చేసుకుని ఇద్దరు అసెంబ్లీకి వచ్చి ఈ విషయాన్ని చెప్పినప్పుడు తప్పనిసరిగా వస్తానని చెప్పి రావడం. ఇక రాగానే శివ కానీ, లేకపోతే ఇప్పుడే మరి చక్రపాణి గారితో పాటు రమేష్, చాలామంది పరిచయం అయినారు. మీ అందరూ కూడా పేరున మీ పేర్లు చదవాలని ఒక లిస్ట్ ఇస్తే అందరికీ చదువుతాని చెప్పాను. మన ప్రింట్ లేదంటున్నారు. స్వయం కృషిలో ఇంతకుముందు బ్యానర్లో వచ్చినటువంటి ఫోటోలో మీ యొక్క బయోడేటా కూడా చూడడం జరిగింది. అనేక మంది స్వయం కృషి ఫౌండేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కడు పేదరికం నుండి అనేక మందికి సేవలు అందించి సాయం అందించే స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళందరూ కాబట్టి మీ మనస్సుకు జోహార్, మీ కష్టానికి జోహార్. ఇదే విధంగా బొంబాయిలో భీమండిలో మన ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి పేదవాళ్లకు మీరు సామాజిక సేవలో, సాంఘిక సేవలో, కళా సేవలో మరింత ముందుకు వెళ్ళి మన ప్రాంతంలో ఉన్న వారి యొక్క ప్రేమ అభిమానులు చూరగొనని చెప్పి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా, తెలంగాణ వాళ్ళందరికీ కూడా నేను పేరున నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏకానందం గారు లక్ష్మి సిద్ధి వినాయకుని విగ్రహ దర్శనం కూడా చేయించి ఇది రెండోసారి నేను దర్శనం చేసుకోవడం. వారు మరో మాట కోరిరు, సిద్ధి వినాయకుని అదే మాట కోరుకొని వేడుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర మహాసభకు సంబంధించిన కొండారెడ్డి గారు ఇక్కడ ఇప్పుడు పరిచయం అయ్యిండు. ఈరోజు మనం అంటే నా గురించి కూడా గంగాధర్ గారు ఒక మాట చెప్తాను చెప్పలేడు. మా తల్లిదండ్రులు కూడా 10/10 జోపుడైనటువంటి మాట అన్నప్పుడు బహుశా 65 నుంచి కూడా మా తండ్రి ఇక్కడ పనిచేసిండు. అది
సెంచురీ మిల్లో ఆ తర్వాత నేను జన్మకు రుద్రేంగులు వచ్చిన తర్వాత అతను అనారోగ్యం పాలై తర్వాత భీమండిలో షాపులో పనిచేసినట్టు. అతను కూడా చాలా కష్టంతో మమ్మల్ని పెంచి పెద్ద చేసే క్రమంలో చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నా, అందరికి తెలుసు. మా తాత పోలీస్ పటేల్ ఉండే, బహుశా ఆ పటేల్ రాజకీయమే బహుశా ఆ కోణంలో నేను నా భావాలు అంటే ప్రశ్నించే తత్వం, మంచికి మద్దతు ఇవ్వడం, నిజాన్ని నిలకడగా చెప్పడం, నిజాన్ని నిరభ్యంతరంగా ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద అయినప్పుడు కూడా దానికి అనుకూలంగా ఒకవైపు మంచి ఉండి ఒకరే ఉండి మరోవైపు 100 మంది ఉన్నప్పుడు కూడా ఆ ఒక్కడి వైపు నిలబడి గట్టిగా కొట్లాడే క్రమంలోనే ప్రజలు గుర్తించే సందర్భం వచ్చి జిల్లా పరిషత్ సభ్యుడిగా 95లో, ఎంపీటీ సభ్యుడిగా, తర్వాత ఎంపీపీగా, తర్వాత వేములవాడ రాజన్ నాలే మీ అందరికీ కూడా తెలుసు 186 కోట్ల యాన్యువల్ ఇన్కమ్ ఉన్న దేవాలయానికి 2 మార్లు చైర్మన్గా, 2009లో 18 ఓడిపోయినా ఎమ్మెల్యేగా, 2010, 14, 18 4 మార్లు ఎమ్మెల్యేగా ఓడిన ఓ బీసీ బిడ్డగా నేను ముందుకు పోతున్న క్రమంలో ఇప్పుడు కాకపోతే మరెప్పుడని బొంబాయి, భీమండి, దుబాయ్, గల్ఫ్ దేశాల నుంచి మొదలుకుంటే నియోజకవర్గంలో అన్ని గ్రామాల ప్రజలు పేదలందరూ కూడా ఓటేసి గెలిపిస్తే ఈరోజు మీ ముందు ఈరోజు ఎమ్మెల్యేగా తెలంగాణ ప్రభుత్వ విప్పుగా నిలబడ్డా. రాజకీయంగా నాకు కూడా బ్యాక్ ఎండ్ ఎవరు లేకుండా నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని చెప్పనే సామెత. ఆ విధంగా ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రజల మధ్యలో గ్రామాల్లో తిరిగి పేదల కష్టాల్లో పాలు పంచుకొని మీ ఆశీస్సుతోటి ఇంతటి వాడిని అయ్యానన్నమాట. నా నియోజకవర్గం సంబంధించిన అనేక మంది ఇప్పుడు ఇక్కడ కలిసారు. లింగంపేట అని, మనగూడమని, అనంతపల్లిని, రుద్రంగి, ఈ విధంగా చందుర్తి చాలా గ్రామాల నుంచి ఇక్కడ కలిసారు. మేడిపల్లి నుంచి కూడా ఇప్పుడే కొంతమంది కూడా కలవడం జరిగింది, కత్లాపూర్ నుంచి కూడా కలవడం జరిగింది. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు ఈ సందర్భంగా అందజేస్తూ, ఇప్పుడు మన పల్లె జానపద గేయాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు సుదూర ప్రాంతానికి వచ్చి మన జన్మభూమిని మరవకుండా ఉండాలని నాతో మాట్లాడుతున్నప్పుడు కనెక్టివిటీ లేకపోవడం వల్ల మా పిల్లలు మన ప్రాంతానికి రావడం మర్చిపోతారేమో, కనెక్టివ్ అనేది పెరగాలి, మన ప్రాంతానికి రవాణా సౌకర్యాలు రావాలి. ఎప్పుడో ఒక దేవగిరి ఉంది, ప్రతిరోజు ఎప్పుడో ఒక దేవగిరి అనే రైలే ఉంది, కానీ కరీంనగర్కు మరో రైలు రావాలని చెప్పినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కరీంనగర్ వరకు కూడా మరో రైలును కనెక్టివిటీ అంటే ఇప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి సంస్కృతి చెప్పాం కాబట్టి మన పిల్లలు కూడా మన పల్లెలకు వచ్చిపోవడానికి ఆ కనెక్టివ్ అనేది దెబ్బతీస్తున్నది. ఆ దేవగిరి కూడా ఎప్పుడో 2 నెలలకు ఒకసారి దాదాపు నుంచి వెళ్ళేటప్పుడు 2 నెలల ముందే బుక్ చేసుకుంటే తప్ప మాకు కనెక్ట్ దొరుకుతలేని చెప్పిన సందర్భంలో అజంతా వస్తుంది నాందేడ్ దాకా, వీలైతే అది కరీంనగర్కి పోతే బాగుంటుందని సూచన చేసినప్పుడు తప్పనిసరిగా ఆ అంశంలో కేంద్ర ప్రభుత్వంలో మేము లేకున్నప్పటికీ ఈ ప్రాంత ప్రజల పక్షాన, ప్రయాణికుల పక్షాన, పేదల పక్షాన నిలబడాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం, వారు జపాన్కే వచ్చిన తర్వాత తప్పనిసరిగా అప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో వీలైతే మీ స్వయంగా కలిసి ఆ కార్యక్రమాన్ని అమలు చేయమని చెప్పని కోరుతామన్నమాట. ఈ సందర్భంగా ఇక్కడ మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీరంతా కూడా తప్పనిసరిగా దసరాకు వస్తారు, అందులో అనుమానం లేదు. దగ్గర వారి పెళ్ళిళ్ళ పేరెంట్లకు వస్తారు. ఆరెంజ్ ట్రావెల్స్ అన్ని బస్సులు కూడా కొర్ర నుంచి అనేక మెట్టిపల్లి జయించాల్సి కూడా వస్తున్న క్రమంలో అవన్నీ కూడా తెలుసు. మరి పేదలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా అధిగమించే క్రమంలో ఇలాంటి స్వచ్ఛంద సంస్థల పాటు తెలంగాణలో కూడా మన తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు కూడా ఒకరిద్దరు మిత్రులు ఉన్నప్పటికీ కూడా నేను తెలంగాణలో భాగస్వామిని కాబట్టి మీ ఆశీస్సులతోటి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక వెంకన్న గారు కూడా ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవాలని, తెలంగాణలో ఆడతల్లి ఆర్టీసీ బస్సు ఎక్కితే ఉచితంగా ఎంత దూరమైన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. అటు రామాలయం భద్రాద్రికి వెళ్ళినా, యాదగిరిగుట్ట లక్ష్మీస్వామి దగ్గరికి వెళ్ళినా, వేల రాజన్న దగ్గరికి వెళ్ళినా, కొండగట్టు అంజన్న దగ్గరికి వెళ్ళినా, కొమరెల్లి మల్లన్న దగ్గరికి వెళ్ళినా, లేదు బిడ్డను చూడాలనుకున్నా, లేకపోతే బిడ్డ హైదరాబాద్ చదువుతుందనుకున్నా ఆర్టీసీ బస్సు ఎక్కుతూ ఉచిత ప్రయాణం. అది కూడా 15 రోజుల క్రితం లెక్క చూస్తే 150 కోట్ల ప్రయాణాలు జరిగినాయి మహిళా తల్లులై. 5,500 కోట్లు వారి తరఫున ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం కట్టిందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతుల రుణమాఫీ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా
25,25,000 మందికి 20,650 కోట్లు ఒకే టోకెన్లో నిధులు మంజూరు చేపించి రైతులకు రుణముక్తి చేసి కొత్తగా రుణాన్ని కూడా ఇప్పించే కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తుందన్నమాట. ఈ సందర్భం చెప్తూ రైతులకు ఉచిత కరెంటును ఇచ్చేటువంటి కార్యక్రమం నాన్న రాజశేఖర్ గారు చేస్తే ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు గల్లీ చిన్నది అనేటువంటి పాటల్లో ఎవరైతే పేదవారి కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన 15 నుంచి ఏ పేదవారు కూడా తెలంగాణలో కరెంటు బిల్లు కడితే వారి తరఫున కరెంటు బిల్లు ఇంచుమించు 45 లక్షల ఇండ్లకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వమే కరెంటు బిల్లు కడుతుంది. 800 నుంచి 1000 రూపాయలకు వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అక్కడ అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భం. అదేవిధంగా ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా దొడ్డు బియ్యం ఇస్తారు. ఇంతకుముందు మీ అందరూ కూడా తెలుసు. ఈ నెల ఉగాది నుంచి సన్నబియ్య కార్యక్రమాన్ని కూడా పంపిణీ చేసి ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున సన్నబియ్యాన్ని కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న మీరందరూ కూడా చూసే ఉంటారు. ఈ విధంగా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి. మీరు కూడా జన్మభూమిని మరవకుండా అక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వానికి సహకారం ఇచ్చే విధంగా ప్రభుత్వం ద్వారా మీరు సహకారం పొందే విధంగా ఇంకేమైనా కార్యక్రమాలు అనుకుంటే మీ సూచనలు సలహాలు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన వేల రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కూడా ఈ ప్రభుత్వం కంకణబద్దులే ఉండి ముందుకు పోతా ఉంది. ఇటీవల మీరు వార్తలు కూడా చూసి ఉంటారు. వీలైనంత తొందరలో అంటే ఇటీవల నవంబర్ 21న రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా 8 మంది మంత్రులతోటి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, మా ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్న ప్రభాకర్ కూడా 8 మంది మంత్రులు 12 మంది మంత్రులలో 8 మంది మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా ఫౌండేషన్ స్టోన్ వేసి ఇవ్వడం జరిగింది. 150 కోట్లతో మొదటి దశలో పనులు కూడా ఈ నెలలో ప్రారంభం కాబోతా ఉన్నాయన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని పెట్టుకొని ఈరోజు బాంబాయికి మమ్మల్ని ఆహ్వానించి మాకు సన్మానం చేయడంతో పాటు మా వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ మీరు ముందుకు వెళ్ళండి, మీ వెంటే మేము ఉన్నామనే మాట చెప్పినటువంటి మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేను మా వేదిక మీద పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలను అమలు చేసుకుంటూ ముందుకు పోదామన్నమాట ఈ సందర్భం తెలియదు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది జానపద గేయాలకు సంబంధించి వేచి చూస్తున్నని చెప్పి నేను భావన వ్యక్తం చేస్తా ఉన్నాను. అంతమంది కళాకారులు మధుప్రియ కూడా చూస్తూ ఉన్నది. కాబట్టి ఎక్కువగా నేను మాట్లాడలేకుండా అనేక అంశాలని మాట్లాడాలని చెప్పని ఈరోజు మన బంధుత్వాలు బాంధవ్యాలు మరింత పెరిగే విధంగా మనం ఏ విధంగా ముందుకు పోలేని చెప్పేటువంటి అంశాలు కూడా మాట్లాడాలని చెప్పిన ప్రయత్నం చేయాలనుకున్నా కానీ సమయం తక్కువ ఉంది. ఇప్పటికే సమయం 9:30 10 అయిపోతుంది 10 అవుతుంది. కాబట్టి మరి మీ అందరికీ కూడా నా వైపు నుంచి తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి కూడా మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ స్వయం కృషి ఫౌండేషన్ వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన అందజేస్తా ఉన్నాను. మంచి కార్యక్రమం. ఇక్కడ కూడా ఏదైతే బాంబాయిలో ప్రతినిత్యం ఉపాధి నిమిత్తం లేకపోతే ఉద్యోగ నిమిత్తం లేకపోతే విద్య నిమిత్తం రకరకాలుగా అలసిపోయినటువంటి వారు కానీ లేకపోతే మానసిక ప్రశాంతత కోరుకునే సమయంలో మన వాళ్ళందరినీ ఒక కాడి చేర్చి ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడం కూడా ఆనందదాయకం, అభినందనీయం అన్నమాట సందర్భం చెబుతూ భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు మీరు తీసుకొని ముందుకు పోయే క్రమంలో మా వంతు సహకారం తప్పనిసరిగా ఇక్కడ తెలుగు వారికి ఉంటుంది. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు మీ అందరినీ కూడా కల్పించమని చెప్పిన స్వయం కృషి ఫౌండేషన్ కోరుతుంది. తప్పనిసరిగా ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారికి చెప్తా. ఈ విషయం కూడా వెంకన్న గారిని కూడా చెప్పమని చెప్తా, మధుప్రియని కూడా చెప్పంట. మధుప్రియ రేవంత్ రెడ్డి గారికి వెంకన్న ఎంత ఇష్టమో అతను ఇతరులు ఉన్న వారి యొక్క కళను గుర్తించి ఇటీవల ప్రభుత్వం కూడా వారికి ప్రత్యేకమైనటువంటి నజరానాలు అంటే 9 మంది కళాకారులు గుర్తించిన దానిలో మహానుభావులలో గోరెడ్డి వెంకన్న ఒకరు. అదేవిధంగా మధుప్రియ కూడా తక్కువేం కాదు. రేవంత్ రెడ్డి గారు నాపి మరి రేవంత్ అన్నని చెప్పి నాపి మరి తనతో కలిసి కలివిడిగా మాట్లాడే శక్తి ఉన్నటువంటి మధుప్రియ కూడా ఇటీవలనే ఒక కార్యక్రమంలో రేవంత్ అన్న ఆగింది, చాలాసేపు మాట్లాడుకున్నారు. అంటే ఎందుకు చెప్తున్నాడు మీ వారు కూడా చెప్పాలని చెప్పి ఇక్కడ జరిగిన అంశాల సందర్భం బట్టి తప్పనిసరిగా చెప్తామని మాట ఈ సందర్భం చెబుతూ ఇటీవల షోలాపూర్లో మార్కండేయ స్వామి దేవాలయం కూడా ₹1 అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకొక అంశం కూడా నాకు ఇక్కడ వీళ్ళు చెప్పినారు, మరి తెలుగు భవన్ ఇక్కడ కావాలని. తెలంగాణ భవన్ అంటే మనం విడిపోయిన ఆంధ్ర తెలంగాణ అయినాం కాబట్టి తెలుగు భవన్ అంటే 2 రాష్ట్రాలు మాట్లాడాలి, మరి తెలంగాణ భవన్ అంటే మనం మాట్లాడాలి. మరి ఇక్కడ ఈ ప్రభుత్వం మనకి ఏదైనా సహకారం అందించి భూమి అలాట్ చేస్తే నిధులు ఇవ్వడానికి ఏం ప్రభుత్వ పక్షాన నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి తీసుకోవడానికి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ స్థలం అవసరం కాబట్టి తప్పనిసరిగా ఆ అంశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి లేఖ రాపించే బాధ్యత నేను తీసుకుంటూ అవసరమైతే వారిని కలిసేటువంటి క్రమం సందర్భం వచ్చినప్పుడు కూడా అది కూడా ఒక మంచి కార్యక్రమమే. ఈరోజు ఇక్కడ మనం ఏదైతే
రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించినటువంటి హాల్లో ఈ పని చేసుకుంటున్నామో, ఒకవేళ మనకి తెలంగాణకు సంబంధించిన భవన్ ఒకవేళ ఢిల్లీలాగా ఉన్నట్టయితే, ఎందుకంటే ఇక్కడికి బీహార్ భవన్ ఉందంటారు, యూపీ భవన్ ఉందంటారు, ఇంకా అనేక రాష్ట్రాలకు సంబంధించిన భవన్ ఉంది, కానీ మన భవన్కి సంబంధించి లేదు అనేటువంటి మాట చెప్పినప్పుడు దానికోసం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పినటువంటి మాట అనుకున్నాం. పెద్దలు వెంకన్న గారు కూడా వారు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి వారు కూడా ఒక మాట తప్పనిసరి చెప్తారని చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మన వాళ్ళందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ, నేను కూడా మీలాగా కింద నుంచి పైకి వచ్చినవాడిని కాబట్టి కష్టాలు తెలుసు, కన్నీళ్ళు తెలుసు, పేదల ఇళ్లలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసు. అందుకే మధ్యతరగతి భావాజాలం ఉన్నవాడి చేతిలో పదవులు ఉంటే తరగతి ప్రజలకు లాభం అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ, వేదిక మీద వాళ్ళందరూ కూడా అదేవిధంగా వీకర్ సెక్షన్ నుంచి వచ్చి డెవలప్ అయి నలుగురు సహకారం చేస్తున్నటువంటి రీతిలోనే నా వంతు సహకారం కూడా అందిస్తున్నాను ఒక మధ్యతరగతి వాడిగా నేను మాటని సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా తెలియజేస్తూ పేరున మరోసారి అభినందనలు అందజేస్తా ఉన్నా, ధన్యవాదాలు అందజేస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ. మీరు చెప్పిన ప్రతి మాటలకు మేమందరం గుర్తుంచుకొని మళ్ళీ మీ ముందు కలుస్తాము. మీకు ఇక్కడ మున్నూరు కాపు సేవా సంఘం నుండి అధ్యక్షులు షకేలి తుమ్మినాల నుండి షకేలి రాములు గారు, రాజేశం గారు, అలాగే రవి మోగ్లి గారు సన్మానిస్తారు. ఆది సీనన్న చెప్పినప్పుడు సెంచురీ మిల్ కథ చెప్తాడు. సెంచురీ మిల్ కథ చెప్పమని నాకు తెలిసి ఇక్కడ చాలామంది సెంచురీ మిల్ వాళ్ళ పిల్లలే, సెంచురీ మిల్ పిల్లలు. మేము కూడా సెంచురీ మిల్ అన్నమే. మా నాన్న కూడా గుర్తొస్తాడు ఎప్పుడు. ఉన్ననాడు ఏమి దాచుకున్నాను, లేని నాడు ఏమి దాచనన్నాడు. ఏ పూట తిన్నారు, ఎన్ని పస్తులున్నారు, పరమాన్నం మాకు దాచి ఉంచాడు. ఓ నాన్నా నీ మనసే వెన్నా, అమృతము కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్నా. మా నాన్నకు అలాగే మీ అందరి నాన్నలకు, మనందరి నాన్నలకు, అమ్మలకు మరోసారి శిరస్వామి మా స్వయం కృషి టీం తరపు నుండి. సో ఇప్పుడు మ్యూజికల్ ప్రోగ్రామ్ కంటిన్యూ ఉంటుంది. నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇప్పుడే చెప్తాను ఎందుకంటే కార్యక్రమం ఉన్నది కాబట్టి. సో డెఫినెట్లీ విల్ కంటిన్యూ ద ఈవెంట్. సో మధుప్రియ గారి కన్నా ముందు ఒకసారి వెంకన్న గారిని ఒక పాట మళ్ళీ చేస్తాము. చాలామంది అడుగుతున్నారండి. గోరెటంకనాడు పాట. దులైన ఈ ఈత కళ్ళు బంగారమైనది, మందు కలిపిన కళ్ళును దాగిని మంది కండ్లు నిండు సులువాయే. చల్లను బీరు విస్కిలెవడు పంపే మా పల్లెల్లోన, అరే పుస్సును బొంగే పెప్సి కోల వచ్చే మా పల్లెల్లోన. పల్లెటూరు గురించి, పల్లె గురించి మనకి ఏదైతే ఆ మహక్ ఇచ్చారో వెంకన్న గారి, మరోసారి ఆ పల్లె వేతారణని, పల్లె సంత గురించి అన్న కనీసం ఒక పాట పాడాలండి. మా డిమాండ్ యాక్చువల్. ఎందుకంటే ఇప్పుడు మేము గ్యాప్ ఇస్తే మళ్ళీ వెంకన్న వెళ్ళిపోతాడు. అందరి ఒకరు చేతులు ఎత్తండి అందరు. అంటే అట్లని కాదు, అయ్యో కాదు శివ, ఇంత రాత్రి వాళ్ళు పోనీ పొయ్యే ముందరా నానా. ఒక పాట వాళ్ళు ముందర నానా పాట
వాళ్ళు పోతారు. గారు యువర్ సెకండ్ ఎంట్రీ. हाल हाल टेस्ट चेक करो. హలో చెక్ హలో చెక్ హల్ హలో హలో లైట్గా ఉంది. चेक హలో హలో చెక్ హల్ హలో చెక్ हेलो राठौड़ भैया कहाँ हैं? एवढं जोराचं. హల్ చెక్ హల్ हां चलो. హలో అందరు ఉన్నారా అండి? నిద్రపోతున్నారా? లేదు కదా? ఒక్కసారి ఉన్నోళ్ళందరూ ఒకసారి ఓయేస్తారా ఇక్కడ? ఏం ఎనర్జీ అండి బాబు, ఏం తినొచ్చారు వచ్చేటప్పుడు? ఏం తినలే? సమోసా పెట్టిర్రా? ఆ ఎనర్జీయా? వావ్, ఏడవైన సమోసా అనేది ఒక వైబ్. సో ఇప్పుడు ఎంతమంది ఇప్పటి నుంచి కుర్చీలలో కూర్చునేది లేదు, మీరు కుర్చీలు మర్చిపోర్రి, మాతో పాటు డ్యాన్స్ చేయాలి. రెడీయా? చేయరా? నన్ను కిందికి రమ్మంటారా, మీరు పైకి వస్తారా? స్టేజ్ సరిపోదు కాబట్టి నేనే కిందికి వస్తా. కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఎవరైతే అద్భుతంగా హుషారుగా ఉండి డ్యాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గరికి నేను వచ్చి డ్యాన్స్ చేస్తా. మనం అందరం కలిసి డ్యాన్స్ చేద్దాం. రెడీయా? పైన ఉన్నారా అండి ఎవరైనా? అంతమంది ఉన్నారు, కిందికంటే మీద పైన చాలా మంది ఉన్నారు. ఒకసారి సపోర్ట్ చేయరా? లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మా వాళ్ళు రెడీ ఉన్నారు, మీరు రెడీయా? ఇదంతా రామరాజు టీం, అదంతా నా టీం, ఓకేనా? రెడీయా? ఇది తీయాలి కదా, దండం పెడతా, పుణ్యం ఉంటుంది జరా. అరే రాము, మైక్ తీసుకోవాలి తమ్ముడు, మూగ సంభాషణ వద్దుదా. ఒక మైక్ ఇవ్వరా మా రాము రాథోడ్కి. భయ్యా మైక్. సో రాము, మీ వాళ్ళు నిద్రపోతున్నారు రాము, కొంచెం లేపుతావా? లేలే, వాళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మీ వాళ్ళు. ఒరే మైక్ తీసుకురా. హలో చెక్. మా వాళ్ళు పడుకున్నారా? ఎస్, ఇది చూడు, మీ వాళ్ళు అసలు నిద్రపోతున్నారు అందరూ. వాళ్ళు పడుకుంటారా? వాళ్ళు పడుకున్న వాళ్ళని కూడా సరే, లేపుతారు. ఒక్కసారి మీ వాళ్ళని ఒకసారి ఓ వేసుకోమను. ప్లీజ్ కొంచెం ఆగండి, మా వాళ్ళు ఉన్నారండి, ఒక్కసారి చూసావా? మా వాళ్ళు అది సమోసా తింటే అట్లుంటది, Just అర్థమవుతుందా? ఒక్కసారి, ఒక్క The choice. power of samosa is this. వడాపావ్. అరే వడాపావ్, ఒక్క నిమిషం, వీడు వచ్చినప్పుడు వడాపావ్ తినొచ్చిండు, అందే చెప్తున్నాడు ముచ్చట. అరే మా వాళ్ళు సమోసా తినొచ్చిర్రు, మీ వాళ్ళు వడాపావ్ తినొచ్చిర్రు. సమోసా గెలుస్తుందా వడాపావ్ గెలుస్తుందా చూద్దాం. సమోసే బెటర్. నేనేమన్నా ఏం గెలుస్తుంది? ఒక్క నిమిషం, మీరు ఏం చెప్తారో అర్థం కాక ఒక్క నిమిషం, నేను ఏ టీమో మర్చిపోయానని. సమోసానా వడాపావా ఇప్పుడు? అరే మేము సమోసా హైదరాబాద్. సరే, ఒకసారి వడాపావ్ వాళ్ళు ఒకసారి వేసుకోండి. మా సమోసా తక్కువ అనుకుంటున్నా, సమోసా అంత ప్రేమ ఉంటుంది. చలో రెడీయా? సో జోక్ అండి, బట్ అందరం ఒకటే, కానీ అయినా కూడా మీరు రామురాతో టీమే, ఓకేనా? రెడీ. సో మీ అందరి కోసం సరే, కొంతమంది ఇందాక చాలామంది బతుకమ్మ పాట ఒకటన్నా వాడమన్నారు కాబట్టి ఇక్కడ ఎంతమంది నాతో బతుకమ్మ ఆడతారు? కొంతమంది రావాలనుకుంటే స్టేజ్ పైకి రావచ్చు, తొందరగా వచ్చేయండి. వచ్చారా? చలో 1 2 3 4 అందరం రెండు చేతులు పైకి లేపి కింద చప్పట్లు కొడదాం. రెడీయా? 1 2 3 రామ 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 వియాలో రామన శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామన శ్రీరామ వియాలో. ఒక్క నిమిషం, నేను పాడిన తర్వాత మీరు అందరు కోరస్ ఇయ్యాలి. బతుకమ్మ ఆడలు అందరికి వచ్చు కదా, పాడదామా? రామ 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 వియాలో రామన శ్రీరామ వియాలో రామ 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 వియాలో లో రామ 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 వియాలో రామన శ్రీరామ వియాలో. చేతులున్నోళ్ళు వియాలో, సప్పట్లు కొట్టుండ్రి వియాలో. గుంపులలో గులుగుతుర్రు మంచిగా, సందుల సందు గులుగుతుర్రా, ఎవరు వాడతలేరు. అమ్మ ఎంత హుషారున్నారు మీ వడపావులు. కాదు కాదు, మా సమోసాలు. ఒక్క నిమిషం ఆగరా, నువ్వేం మాట్లాడకరా, ఇక్కడ డామినేషన్ మాదే, నువ్వు మర్చిపో. ఒక్క నిమిషం, మా వాళ్ళు ఇట్లా వాడతారు చూడు ఇప్పుడు. రామ 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 వియాలో రామన శ్రీరామ వియాలో
తమ్ముడు ఒక్కసారి మీ వాళ్ళతో పాడి ప్లీజ్ ప్లీజ్ వింటా పాడరా అబ్బా పాడు ప్లీజ్ ప్లీజ్ పాడు సరే రమ 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 ఉయ్యాలో రమ శ్రీరమ ఉయ్యాలో సరే సర్లే ఎన్నో అనుకుంటాం అన్ని కావాలి 1 2 3 4 ఏ పున్నమ పున్నమ నిండు పున్నమ సిరిమాలేలో మరాగి మాలేలో మాలేలో మరాగి మాలేలో సిగి మాలేలో మరాగి మాలేలో ఏ పున్నమ పున్నమ నిండు పున్నమ సిరిమాలేలో మరాగి మాలేలో సిరి మాలేలో మరాగి మాలేలో సిరి మాలేలో మరాగి మాలేలో ఏ రంగు రంగు పూలు తెచ్చి రాసులు పోసే సిరిమాలేలో మరాగి మాలేలో సిరి మాలేలో మరాగి మాలేలో సిరి మాలేలో మరాగి మాలేలో ఏ పున్నమ పున్నమ నిండు పున్నమ సిరిమాలేలో మరాగి మాలేలో సిరి మాలేలో మరాగి మాలేలో సిరి మాలేలో మరాగి మాలేలో చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ సితుల బొమ్మ శివుని ముద్దుల ఏ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ సితుల బొమ్మ శివుని ముద్దుల ఏ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా గారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ఏ మాట కామాట మీ దగ్గర ఇక్కడున్న ఈ ఇద్దరు అక్కలు ఈ ఇద్దరు ఆడ లేడీస్ అక్కడున్న ఆడ లేడీస్ తప్ప మా వాళ్ళు ఏ మాట కామాట వాళ్ళే డాన్స్ చేస్తుర్రు కింద మీరేం చేస్తలేరులా అన్న నువ్వు ఒక్కనవే ఎత్తున్నావు అన్న హుషారుగా జర పక్కన వాళ్ళని నిద్రలేపరా దండం పెడతా నువ్వు ఒక్కనవే ఎగురుతున్నావు ఇడా నీ ఒక్కనికే పూనకం వస్తుంది ఎవరికి వస్తలేదు ఇడా 1 2 3 4 చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ సితుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన గారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ఏ రాగి బిందె తీసుకా ఇది కదా అసలు సిసలైన పండుగ అంటే ఒక్కసారి గట్టిగా చప్పట్లతో బతుకమ్మకు స్వాగతం తెలుపుదామా చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ సితుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ఇంట్రెస్టెడ్ ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా అక్కలు ఎవరైనా వేదిక మీదకి రావచ్చు ప్లీజ్ కమ్ ప్లీజ్ ప్లీజ్ వి వెల్కమ్ యూ ఆన్ ది స్టేజ్ వాయమ్మ కాదు కింద వాళ్ళందరూ పైకి వస్తే కింద ఎవరు ఉండరు తెలియక అడుగుతా ఒక మాట మీరు పోతారా కిందికి మా బాబన్న ఉన్న టీం పోతారట కిందికి రెడీ రమ 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 వియాలో రమణ శ్రీరామ వియాలో రమ రమ ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో రమ రమ నంది వియాలో రాగమెత్త రాజ వియాలో రమణి ఉయ్యాలో రాగబెట్టరాదు ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడ వియాలో నేలవన్నే కడ వియాలో నది మీద సూర్యుడు ఉయ్యాలో నేలవనే కడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ వియాలో బాలగోపాలుడ వియాలో బాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో రమ 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 వియాలో రామణ శ్రీరామ వియాలో రమ 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 ఉయ్యాలో రామణ శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది వియాలో రాగమెత్త రాజ వియాలో రమ రమ నది ఉయ్యాలో రాగబెట్టరాదు ఉయ్యాలో పెద్దలకు వచ్చింది వియాలో పెద్ద రామస వియాలా పెదలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద రామస ఉయ్యాలో పెద్దలకు వచ్చింది వియాలో పెద్ద రామస వియాలా పెదలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద రామస ఉయ్యాలో బాలలకు వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలా
దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకో. ఒక్క నిమిషం హోల్డ్ అరే హోల్డ్ రాజీవ్, దయచేసి మీ దాంట్లో కొంతమంది చెప్పులు వేసుకొని ఆడుతున్నారు. ప్లీజ్ ఐఎమ్ సో సారీ, డోంట్ మైండ్. మీరు చెప్పులు పక్కకు తీసి ఆడితే ఇట్ విల్ బి టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అండి అందరికీ. రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకురమని నీళ్ళకు ఓ రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకురమని నీళ్ళకు ఓ రాములో ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోడెదురాయనమ్మో ఈ వాడలో ఓ రాములో ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే, బిందె తీసుకబడది నీళ్ళకు ఓ వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుకబడది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలో వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన చిన్న చిన్న సింతల కింద ఎన్నియాలో, సీతమ్మను అడగవచ్చిరి ఎన్నియాలో, చిన్న చిన్న సింతల కింద ఎన్నియాలో సీతమ్మను అడగబట్టే ఎన్నియాలో చిన్న చిన్న సింతల కింద ఎన్నియాలో, సీతమ్మను అడగవచ్చిరి ఎన్నియాలో, చిన్న చిన్న సింతల కింద ఎన్నియాలో సీతమ్మని అడగబట్టే ఎన్నియాలో అడగచ్చుడు చల్లగుండా ఎన్నియాలో, అవ నేను చిన్నదాన్ని ఎన్నియాలో, చిన్న చిన్న సింతల కింద ఎన్నియాలో సీతమ్మను అడగబట్టే ఎన్నియాలో ఓ అడగచ్చుడు చల్లగుండా ఎన్నియాలో, అవ నేను చిన్నదాన్ని ఎన్నియాలో, హనుమంతుడు చల్లగుండా ఎన్నియాలో అమ్మ నేను సిద్ధాన్ని ఎన్నియాలో చిన్న చిన్న సింతల కింద ఎన్నియాలో, సీతమ్మను అడగవచ్చిరి ఎన్నియాలో, చిన్న చిన్న సింతల కింద ఎన్నియాలో సీతమ్మను అడగబట్టి ఎన్నియాలో బాయిలేసిన కోల
గట్టిగా చప్పట్లు కొడతారా మా మహిళలందరికీ? థ్యాంక్ యూ సో మచ్, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ పాడుకుందాం, కానీ అంతకంటే ముందు చాలా పాటలు ఉన్నాయి ఇంకా పాడేటివి, కాబట్టి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్, టేక్ యువర్ సీట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అండి. హాయ్ హాయ్, ఫోటోలు లాస్ట్ దిగుదామా ప్లీజ్, డోంట్ మైండ్ ప్లీజ్. వడపావ్ గెలిచిందని నేను ఒప్పుకోను. రే, చంపేస్తారా ఏంట్రా? కాదు, సమోసా వాళ్ళు గెలిపించేవారు లేరా నన్ను? వీళ్ళందరూ ఇంటి నన్ను చుట్టుముట్టి రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అండి. దయచేసి అందరూ కూర్చోవాలి. మన ముందు మన లోకల్ మన ఎమ్మెల్సీ సునీల్ సిందే గారు వచ్చారు, కాబట్టి Please, మన thank పాటల you. గానలహరి కార్యక్రమం నడుస్తుంటుంది. ఇంకా అమ్మలక్కలందరికీ థ్యాంక్స్ వెరీ మచ్. మంచి దసరా నవరాత్రి వాతావరణాన్ని ఏర్పాటు చేసిన ప్రతి మహిళ లెక్కలందరికీ కూడా మీకు చాలా చాలా కృతజ్ఞతలు. సహదేవ్ గారు, పిల్లలందరూ మీరు తర్వాత ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అంతా సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. డోంట్ డిస్టర్బ్, ఎందుకంటే 5 కార్యక్రమం ఉంది, minutes ఇంకొంది కార్యక్రమం ఉంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఫోటో దిగచ్చు, ఫోటో సెషన్ ఉంటుంది, మీరు దిగండి. మనందరి ముద్దు బిడ్డ సునీల్ సిందే గారు కూడా మన ఈ కార్యక్రమానికి వచ్చేసారు. కొంచెం ఆలస్యంగా వచ్చినా కానీ నేను కార్యక్రమానికి తప్పకుండా వస్తా అని చెప్పినప్పుడు నేను ఎంతోమంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇన్విటేషన్ ఇచ్చినా కానీ సునీల్ సిందే గారు మాత్రం ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నా కానీ ఆ కార్యక్రమాన్ని కొంచెమన్నా వచ్చి హాజరై అటెండ్ అయ్యి బెస్ట్ విషెస్ ఇచ్చి తెలుగు వారితో ఎప్పుడు ఉంటారు, అదొకటి అతని దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన గుణము. మేము సునీల్ సిందే గారికి శ్రీ దేవరశెట్టి శ్రీధర్ గంగాధర్ గారు, అలాగే మా స్వయం కృషి టీం వారు వేదికపైకి ఆహ్వానించాలి సునీల్ సిందే గారిని. రవి గారు, సత్యనారాయణ గారు, ఎంటైర్ స్వయం కృషి టీం మనందరం కూడా సునీల్ సిందే గారికి సన్మానించాలి. రవి మోగ్లీ గారు, రవి భాయ్ ఫర్ యువర్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లుకింగ్ వెరీ క్రేజీ బికాస్ ఈ ఈవెంట్ వలన లేకుంటే ఇంకేదైనా వల్లనే. సో शंकर गारू मोरा सर, हम लोग यहाँ पे ये स्वयं कृषि फाउंडेशन, हम लोग ये सारे जितने लोग जीरो थे ये सब हम लोग ने थोड़ा कहाँ से कैसे आए इस गली गली से. जैसे आपने बताया कि शाखा प्रमुख थे, शाखा प्रमुख में क्या क्या फेस किए, और आज आमदार तो है. आने वाले टाइम में हम लोग बहुत बड़ी ऊंचाई पे हम लोग देख रहे हैं और देखेंगे, और हमारे बेस्ट विशेस आपके साथ रहेंगे. इनमें देख रहेंगे कि कितने भी लोग हैं जो कहाँ कहाँ से आए हैं. आपको तो श्रीधर का तो पूरा मालूम है कि गांधीनगर के कहाँ से मतलब उन लोग आए थे, उनके पिताजी, ये सब. तो ऑल आर फ्रॉम द मिल वर्कर्स फैमिली एंड ऑल दिस थिंग्स. तो हम स्वयं कृषि का फाउंडेशन जो किया है वो की क्योंकि जो जीरो से हीरो हो गए उनका स्टोरी, उनका इंस्पिरेशन आने वाले तरुण को होना चाहिए. क्योंकि हम तो बड़े बड़े बिल गेट्स के बारे में, बड़े बड़े हम लोग माइक्रोसॉफ्ट के बारे में, बड़े बड़े लोगों के बारे में हम लोग पढ़ते हैं. अंबानी जी है और ये सारे लोग हैं जो जीरो से आ गए. लेकिन हमारे समाज में भी कुछ लोग हैं, जो उनके बारे में हमें जानना ही नहीं है. तो हमके बारे में उनके लोगों को एक मैसेज देना है. साथ ही साथ मेडिकल हो, एजुकेशन हो, कोई भी किस मुसीबत हो, हमारे स्वयं कृषि टीम ऑलवेज स्टैंड्स, ऑलवेज बी अलर्ट. सो वी आर देयर. ऐसे मतलब मुद्दे पे हम लोग ने इस संस्था को स्थापन तो ऐसे ही किया, हम लोग हंसते गाते हैं. लेकिन आज तो हम लोग अकाउंट ही नहीं ओपनिंग किया, लेकिन हमें डोनेशंस आने लगे. सो दिस इज नॉट एट ऑल एनी पॉलिटिकल, बट वी आर ऑल पॉलिटिकल शुड बी विथ अस. यस. सो आपसे विनंती है कि 2 शब्द इस स्वयं कृषि टीम के लिए आपके विशेष होना चाहिए. स्वयं कृषि फाउंडेशन की सभी, अरे सबसे बड़ा हीरो जो खुद को समझते हम जीरो थे, आज हीरो बन गए. और रियली आज मेरे लिए भी वो लोग हीरो है, क्योंकि मैंने भी देखा है जीरो से हीरो होते हुए. और मुझे खुशी है कि हमारी जो टीम हीरो बन गई है, उन्होंने अभी इस तरह से समाज के साथ बाइंडिंग किया कि समाज को भी हीरो बना दे. समाज में जो जो नीडी है उसके लिए हम काम करें. समाज में जिसको
एजुकेशन के बारे में ज़रूरत है उसके लिए काम करे, समाज में जिसको मेडिकली मदद करना है उसके लिए काम करे, और मन में ये भावना रखना, यही सबसे बड़ी बात है। आजकल हीरो बनने के बाद आगे या पीछे देखने को किसी को टाइम नहीं रहता है, लेकिन ये हीरो ऐसे है जो पीछे भी देख रहे और आगे भी देख रहे। और वो पीछे क्यों देख रहे कि हम पीछे क्या थे, हम आगे गए, मेरे आगे कौन है उसको भी मुझे मेरे साथ में लाना है, ये इनका एम है। मैं इनके लिए स्पेशली उनको बेस्ट विशेष करने यहाँ आया हूँ। एक्चुअली कल भी अपना तेलुगु संगम का पद्मशाली संगम का प्रोग्राम था, आज भी हाँ उसी टीम का प्रोग्राम है। टीम भले दो है लेकिन पर्पज एक ही है। और हमारे इसमें बहुत सारी टीम है लेकिन सबका पर्पज एक ही है। और भले पर्पज ये सब सोशल पर्पज है, लेकिन मुझे सबसे ज़्यादा खुशी ये है कि हम लोग आज यहाँ वर्ली में हो, प्रभा देवी में, दादर में या सायन में, बराबर मेजॉरिटी से हम लोग यहाँ रहते हैं, लेकिन हम यहाँ रहते हुए कभी हमने ये देखा नहीं कि मराठी अलग है या तेलुगु अलग है। मराठी के घर में हम लोग गुड़ालू बनाते, हम लोग हक से मांग के लेते, बराबर। हमारे घर में चकली बनते, आप हक से मांग के लेते। दोनों भी बहुत इम्पोर्टेंट चीज़ है हमारे लिए। और ये प्यार और रिश्ता ये हमेशा आपके माध्यम से हमें दिखाई देता है, और इसलिए मुझे इस बात का गर्व है। मैं तो कहीं भी जाता हूँ और यही कहता हूँ, मैं आमदार बना तो सिर्फ हमारे लोगों के होट के ऊपर नहीं, तो मुझे तेलुगु समाज में ने भी बहुत बड़ा होट दिया है, हमारे हिंदी भाषिक ने भी बड़ा होट दिया है। क्योंकि हीरो हो के आपका जो पर्पज़ है वो पर्पज़ मेरा शुरू से था, और इसलिए शायद सब लोग मेरे साथ में है। मैं फिर से एक बार आप सब लोगों को स्पेशली थैंक्स देता हूँ कि सोशल काम समाज के लिए करना आजकल फैशन हो गया है, लेकिन आपका पैशन है। हाँ बराबर है। आप लोगों ने एक बाइंडिंग रखा है कि ये मुझे करना है, मेरे जेब में जो आएगा वो मेरे लिए खर्चा करके जो बचेगा वो समाज के लिए करना है। और आप लोग कोई रेडीमेड नहीं बने ना हीरो, आप लोग मेहनत करके बने हैं। आप लोगों के पास कोई जादू की छड़ी नहीं है कि सर पे रखा और बन गए हीरो। अभी एक हीरो यहाँ से निकल गया बाहर, मुझे हम लोग मिले उनको, मेरा बैड लगा कि मुझे थोड़ा पहला आना चाहिए था। जॉनी लीवर, ये जॉनी लीवर हीरो बनने के पहले क्या था मुझे पता है, लेकिन उनकी मेहनत से, उनके पास जो स्किल है उस स्किल के ऊपर से आज वो हीरो बने। उनको देख के ही लोग इतने खुश हो जाते हैं। लोगों को खुशी देना ये भी सबसे बड़ा काम है। मैं जॉनी को जैसे आया उससे पहले मैंने वर्ड पूछा, पहचाना क्या? सनमिल गली, वो समझ गए। क्योंकि अपना जो सनमिल गली है सीताराम जादव मार्ग, वहाँ एक टाइम ये आके बैठते थे, ऑर्केस्ट्रा में तभी ज़्यादा शो करते थे वो। लेकिन सनमिल गली में हमारे चंद्रकांत खोपड़े और हम सब लोग शुरू से साथ में रहते थे, तभी जॉनी लीवर आते थे। और बड़े, अभी मैं नाम नहीं लेता हूँ, अभी बहुत बड़े बड़े लोग वहाँ आते थे। तो सनमिल गली जब मैंने नाम लिया तो इतने खुश हो गए, तो समझ गए ये सनमिल गली का कोई बंदा है। फिर बाद में बताया, तभी मैं शाखा प्रमुख था, आज मैं एमएलए बन गया, तो और खुश हो गए। तो जॉनी भी इंटरनेशनल बन गए, इसकी हमें खुशी है। आप भी इंटरनेशनल बनो, इसकी मुझे ज़्यादा खुशी हो जाएगी। उसके लिए मैं आपको विशेष स्पेशली विश करता हूँ। और आज के इस स्पेशल प्रोग्राम में मैं भी जीरो से थोड़ा सा हीरो बना हूँ। मुझे भी आप लोगों ने बुलाया और आपके साथ ये आनंद लेने का एक मौका दिया। धन्यवाद। जय हिंद, जय महाराष्ट्र, जय तेलंगाना। थैंक यू सो मच सर। हमारे साथ एक बड़े गोरेटी वेंकन्ना आए थे, वो उनका गाना आप सुने नहीं, लेकिन मधुप्रिया का तो एक गाना आप सुनको जाना है, एक ही गाना। या नहीं, मधुप्रिया जी ఉంటుంది ఇంకా ఇంకో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, 20 మినిట్స్ అంతే. నేను పాడుతున్నా, మాట మాట